మళ్ళీ ఆ ఋషిమునులంతా సూత పురాణికుల్ని అడుగుతున్నారు, స్వామి పూజా విధానం చెప్పారు, పూజ ఎవరు చేశారు, ముందుగా వాళ్ళకి ఏ ఫలం లభించింది, అవన్నీ చెప్పండి అని అడుగుతున్నారు. కాశీపట్టణంలో ఒక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. పేదరికం, రోజు భిక్షాటన చేసేవాడు, యాచక వృత్తి అతను. ఎవరు అతన్ని పూజకి లేదా ఏదైనా పనికి పిలిచేవారు కాదు, భిక్షాటన చేస్తూ ఉండేవాడు. ఒకరోజు ఏ భిక్ష కూడా దొరకకుండా ఒక విష్ణు దేవాలయం వెళ్ళి కూర్చున్నాడు దుఃఖంతో. అప్పుడు భక్త ప్రియుడైన భగవంతుడు మహావిష్ణువు ఒక వృద్ధ బ్రాహ్మణ రూపంలో వచ్చి అడుగుతున్నాడు, ఎందుకు ఇలా దేవాలయంలో దుఃఖంతో కూర్చున్నాము, దేవాలయంలో ఏడవకూడదు, తీర్థప్రసాదం తీసుకోవాలి, దేవుడి దర్శనం చేసుకోవాలి, ఎందుకు ఇలా ఏడుస్తున్నాం, ఏ కష్టం నీది అని అడుగుతున్నాడు. తన కష్టాలన్నీ చెప్పాడు బ్రాహ్మణుడు. అప్పుడు నువ్వు సత్యనారాయణ పూజలు చేయి, నీకంతా మంచిదవుతుంది అని అనుగ్రహం చేసి పూజా విధానం చెప్పి వెళ్ళిపోయాడు. బ్రాహ్మణుడు బాగా ఆలోచన చేస్తున్నాడు. అంటే నాకైతే తినడానికే గతి లేదు, కానీ ఈ పెద్దోళ్ళు వచ్చి పూజ చేయి అన్నారు, పూజ చేయడానికి డబ్బులు కావాలి, ఎలా తీసుకొని వచ్చేది అని ఆలోచన చేస్తూ ఉన్నాడు. మరో రోజు లేచి ఒక సంకల్పంతో బయలుదేరాడు భిక్షాటనకి. స్వామి, నేను ఈరోజు భిక్షాటనకి వెళ్తాను, ఎంత డబ్బులు దొరికితే దాంతో నీ పూజని నేను చేయిస్తాను. ఆ రోజు అందరూ పిలిచి మరి డబ్బులు, ద్రవ్యాలు, ధాన్యాలు ఇస్తున్నారు. బాగా ఆశ్చర్యమైంది వాడికి. రోజు ఇక్కడే వచ్చేవాడిని, కానీ ఎవరు ఏమీ ఇవ్వలేదు, రోజు ఇచ్చేవాళ్ళు కాదు, కానీ ఈరోజు పిలిచి మరీ ఇస్తున్నారు. అన్ని పూజా సామాగ్రుల్ని తీసుకొని వచ్చాడు, విధిగా పూజ చేశాడు, బంధుబాంధవులతో, బంతులు గారితో సహా పూజ చేశాడు. వాడికి ఒక మాసంలో బాగా డబ్బులు దొరికింది దారిలో. ఆ డబ్బులతో ధనికుడిగా ఎదిగాడు. ప్రతి పౌర్ణమి రోజున లేదా సంక్రాంతి రోజున సత్యనారాయణ పూజ చేస్తూ వస్తున్నాడు. అంటే మర్చిపోతారు, కార్యాంతే అప్రయోజక అంటారు, పని అయిపోయిన తర్వాత మర్చిపోతారంట. కానీ వాడు అలా చేయలేదు. ప్రతి మాసం ఒకరోజు సత్యనారాయణ పూజ చేస్తూ వచ్చాడు. అక్కడి నుంచి ఒక రోజు పూజ చేస్తున్న సమయంలో ఒక కట్టుల వ్యాపారి వచ్చాడు. బాగా ఆయాసమై వచ్చాడు, నీళ్లు అడగాలి లేదా మజ్జిగ ఇస్తారేమో అని. కానీ పూజ చేస్తున్నారు. పూజ అన్నీ చూసిన తర్వాత వాడి ఆయాసం అన్నీ తగ్గిపోయింది. పూజ అయిపోయిన తర్వాత తీర్థప్రసాదం తీసుకొని నీళ్లు తాగి అడుగుతున్నాడు, స్వామి, మీరు చేస్తున్న పూజ ఏమిటి, ఏ ఫలం దీనికి దొరుకుతుంది, ఎలా పూజనం చేసేది, ఎందుకంటే నాకు కూడా ఈ పూజని చేయాలి అని అనిపిస్తుంది, ఎలా చేసేది, ఇవన్నీ అడుగుతున్నాడు. బ్రాహ్మణుడు అన్నీ విస్తారంగా చెప్పాడు. సకలము ఇచ్చే సత్యనారాయణ పూజ ఇది, ఈ పూజ చేసిన తర్వాతనే నాకంతా మంచిదయింది అని చెప్తున్నాడు. ఆ వ్యాపారి కూడా సంకల్పం చేసుకున్నాడు, నేను కూడా ఈ పూజ చేస్తాను. ఆ రోజు బాగా వ్యాపారం జరిగింది, విధితో పూజ చేశాడు. ఒక రాజు వచ్చాడంట వాడి దగ్గర, నేను ఒక పెద్ద యాగం జరిపిస్తున్నాను, ఆ యాగానికి అన్ని జాతీయ కట్టులు కావాలి. నిన్న హోమం చేశారు, వివాహ హోమం, లాజా హోమం చేశారు కదా, ఆ లాజా అన్నీ హుతం అవ్వడానికి కట్టులు, సమితులు అన్నీ కావాలి, అవునా? అలాగే తన దగ్గరున్న అన్ని కట్లన్నీ తీసుకెళ్ళిపోయాడు రాజు. బాగా డబ్బులు ఇచ్చేసి వెళ్ళాడు. ఆ రాజు ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడికి వెళ్ళాడో అని ఎవరికి తెలియలేదు. కానీ ఆ వ్యాపారికి సౌభాగ్యము, లక్ష్మి ప్రాప్తమైంది. అలాగే ఒకరి నుంచి ఒకరు తెలుసుకొని పూజ గురించి, మేము కూడా ఈ పూజ చేస్తాము అని తెలుసుకొని పూజ చేస్తూ వచ్చారు. ఎలా? ఆడవాళ్ళకి ఏదైనా రహస్యం, అవునా, ఏదైనా వార్త తెలిస్తే ఏం చేస్తారో, అవునా, అందరికీ చెప్పుకొని వస్తారు. ఎవరికైనా చెప్పాలంట, వాళ్ళ దగ్గర రహస్యం ఉండదంట, ఎవరికైనా చెప్పాలి, అమ్మకో, అక్కకో, చెల్లికో, అన్నీ చెప్పేసి ఒక మాట చెప్తారు. మళ్ళీ నువ్వు ఎవరికి చెప్పొద్దు, నేను నీకు మాత్రమే చెప్పాను కదా.
అవునా కదా? ఎవరికి చెప్పొద్దు అనే మాట అందరికీ తెలిసిపోతుంది. అపార్ట్మెంట్ లేఅవుట్ తెలిసిపోతుంది, ఇలా అయిందంట. అవునా? ఇప్పటి నుంచి మీకు తెలుస్తుంది. పెళ్ళి అయింది కదా, ఎవరికి చెప్పద్దు. అలాగే ఈ సత్యనారాయణ పూజ గురించి ఏం చెప్తున్నారు? అందరికీ చెప్పు అని చెప్తున్నారు. చెప్పొద్దు అనే మాటే తెలిసిపోతుంది, కానీ అందరికీ చెప్పు అనే మాటతో సత్యనారాయణ పూజ అందరికీ తెలిసింది. భూలోకంలో అందరూ సత్యనారాయణ పూజ తెలుసుకొని చేస్తూ వచ్చారు. ఇంతటికి సత్యనారాయణ వ్రతంలో 2వ అధ్యాయం సమాప్తం అవుతుంది. సత్యా సంతు యజమాన్